హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మా ఇంట్లో వినాయక చవితి అయితే ఈ విధంగా చేసుకున్నామండి. ముందుగా అయితేనా పసుపుతో అలకైతే ముగ్గు అయితే పెట్టుకున్నామండి. దాని మీద అయితేనా ఒక చెక్క పీట లాంటిది అయితే ఏర్పాటు చేసుకుని దాని మీద పసుపు రాసి స్వస్తిక్ గుర్తు అయితే వేశానండి. ముగ్గు పిండితో అలా అలంకరించానండి. దానిపైన ఎర్రటి టవల్ అయితే వేసి దాని మీద అరిటాకు అయితే పెట్టానండి. అరిటాకు మీద కాస్త బియ్యం అయితే వేసి దాని మీద ఒక నాణెం పెట్టి దాని మీద కొంచెం గరిక అయితే వేశానండి. కొంచెం చూడండి. తర్వాత ఆ గరిక వేసిన తర్వాత అలాగే దేవుడిని అయితే పూజించి పెట్టుకున్నామండి. ముందుగానే నా దేవుడిని అయితేనా మా పాప మా ఆయన అయితేనా దేవుణ్ణి ఆ బియ్యం మీద అయితేనా పెట్టారండి. పెట్టిన తర్వాత దేవునికి అయితేనే మా పాప జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటుందండి. తర్వాత కలశం అయితే ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నామండి. తయారు చేసి పెట్టుకున్నాక వినాయకుని దగ్గర అయితేనా మా ఆయన అయితే ఈ విధంగా కలశాన్ని అయితే ఏర్పాటు చేశామండి. తర్వాత దీపారాధన పువ్వులు అన్నీ పెట్టి ముందుగానే రెడీ చేసి పెట్టామండి. దేవునికి అయితేనా జిల్లేడు పూలతో అయితే మాల అయితే తయారు చేశానండి. పక్కన కొన్ని ఫ్రూట్స్ తర్వాత బంతి పువ్వులతో అయితేనా చుట్టూ అలంకరించామండి. తర్వాత ఒక దీపం అయితేనా మంచిగా పెద్దగా ఉన్న దీపం అయితే ఒక ఒత్తితో అయితే అలంకరించుకొని తర్వాత 2 దీపాలు అయితేనా 5 ఒత్తులతో అయితేనా అటు సైడ్ ఇటు సైడ్ అయితే పెట్టుకున్నామండి. బాగా ఉంటుందని దేవుడు చూడండి ఎంత నిండుగా ఉన్నాడో. తర్వాత ఆకు ఒక్క అయితే పెట్టానండి. ఆకు ఒక్కలోనే అలాగే గణపతిని పసుపుతో అయితే చేసి పెట్టానండి. మీకు పలహారాలు అన్నీ వడ్డించానండి. దేవునికి ఎంత బాగా ఉన్నారో ఎంత నిండుగా ఉన్నారో చూడండి. మా ఇంటి గణపయ్య ఎలా ఉన్నారు, మేము ఎలా పూజ చేసాము కామెంట్ అయితే చేయండి. మా ఆయన అయితే హారతి ఇస్తున్నాడు. వీడియో అయితే అంతా తీయలేకపోయామండి, చిన్నపిల్లలు అయితే ఉన్నారు అందుకని. ఓకే అండి, చూడండి హారతి అయితే ఇస్తున్నారు. మా పిల్లలు అయితే తీసుకుంటున్నారండి, నేను తీసుకుంటున్నాను. దేవునికి అయితేనా పూజ అయితేనా ఈ విధంగా చేసుకున్నామండి. మా పూజ నచ్చినట్టయితే మీ అందరినీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.